సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని బీరంగూడ శివాలయం ఎక్స్ రోడ్ వద్ద వరసిద్ధి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ వినాయక చవితి సందర్భంగా నేడు అత్తిలి ఈశ్వర్రెడ్డి బలమణి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, కార్పొరేటర్ పుష్ప నాగేష్, డీఎస్పీ రవీందర్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే భారీ వినాయకుడిని పెట్టడం జరిగింది। నేడు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। భక్తులు భారీ ఎత్తున పాల్గొని వినాయకుడిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు। ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు ధన్యవాదాలు। అలాగే వినాయకుడి శోభయాత్ర భారీ ఎత్తున కన్నుల విందుగా నిర్వహించడం జరుగుతుంది। లడ్డు వేలంపాట కూడా లక్షలలో వెళ్లడం జరుగుతుందని అన్నారు। శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః। శివాలయం క్రాస్ రోడ్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది। అయితే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాడు, అంటే సాక్షాత్ పరమాత్ముని యొక్క స్వరూపమే అన్నము। మరి అలాంటి అన్నము పుట్టెప్పుడే మనము అన్నదానం మహాదానం అంటాం। మరి ఇలాంటి ఉత్సవాలలో అలాంటి అన్నం అమృత స్వరూపం అని మనకు ఉపనిషత్తులు చెప్పడం జరిగింది। కాబట్టి ఇలాంటి అన్నాన్ని నిందించకూడదు। ఎక్కడైతే అన్నదానం జరుగుతూ ఉంటుందో స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించాలనేటటువంటిది ఆర్యోక్తి। అయితే ఉత్సవాల్లో భాగంగా శివాలయం క్రాస్ రోడ్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ కమిటీ వారు ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు। కార్యక్రమంలో భాగంగా ఈరోజు దాదాపుగా 4000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। అయితే ఇక్కడ అన్నదానం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నార్థులు ఎవ్వరు వచ్చినా కూడా సాయంత్రం 4 గంటల వరకు 5 గంటల వరకు అన్నదానం అనేది నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది। అయితే ఇక్కడ అన్నార్థులు ఎవ్వరు వచ్చినా కూడా అన్నం అయిపోయినా కూడా మళ్ళీ వండిస్తారు, మళ్ళీ వడ్డిస్తూనే ఉంటారు। అంటే అన్నార్థులు ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళు అన్నము లేకుండా వెళ్ళకూడదు అనే సంకల్పంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేటటువంటిది విశేషమైనటువంటిది। మరి ఇక్కడ ఉత్సవం అంటే దాదాపుగా 15-16 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది। ఉత్సవాల్లో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ భక్తైన బంధువులు కానివ్వండి, పురజన ప్రముఖులు కానివ్వండి, ఉత్సవ కమిటీ సభ్యులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా। అలాగే ఈ వరసిద్ధి వినాయకుడు కూడా అందరినీ అనేక విధాలుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు। కాబట్టి భక్తులందరూ కూడా ఇట్టి సదావకాశాన్ని వినియోగించుకొని స్వామివారి యొక్క అన్నప్రసాదమును స్వీకరించి స్వామివారి యొక్క విశేషమైనటువంటి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము। జై బోలో గణేష్ మహారాజ్కి జై। బీరంగూడ శివాలయం ఎక్స్ రోడ్ గణేష్ ఈ యొక్క వరసిద్ధి వినాయక అన్నదాన కార్యక్రమానికి గౌరవనీయ పెద్దలు మా పటంచెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కాటా సీనన్న గారు మా ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు అన్నదానానికి విచ్చేశారు। వారికి కమిటీ వారి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। మరి ప్రతి సంవత్సరము మా యొక్క ఈ యొక్క గణేశుణ్ణి మేము అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటాము। దానికి ఈరోజు అందుకే మా సీనన్న గారు ఆహ్వానం మేరకు విచ్చేశారు। మరి ఇక్కడ ఈరోజు అన్నదానానికి మేము 4000 మందికి నుంచి 5000 మందికి భోజనాలు ఏర్పాటు చేశాము। అందరూ ఇక్కడ భోజనాలు చేస్తున్నారు। దీనికి మరి అన్నదాన దాతగా ఈశ్వర్రెడ్డి గారు ఈ యొక్క అన్నదానం నిర్వహిస్తున్నారు। దానికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది। ఈ యొక్క కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి విచ్చేసిన లీడర్లకు అందరికీ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। మరి వినాయక చవితి సందర్భంగా మరి వరసిద్ధి వినాయక మరి శివాలయం ఉత్సవ కమిటీ ఈరోజు ప్రతి సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా ఉత్సాహంగా వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుకుంటా మరి ఇప్పటివరకు 20 అడుగులతో మరి ఈసారి చాలా ఘనంగా విఘ్నేశ్వరి విగ్రహం చేయించడం జరిగింది। మరి ఈ ఉన్నటువంటి ఆ విఘ్నేశ్వరుడు మరి విఘ్నాలన్నీ కూడా తొలగించి ఉన్నటువంటి ఈ సభ్యులు కావచ్చు, మరి అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ ఈ కమిటీ సభ్యులను కూడా అందరినీ కూడా వారి కుటుంబ సభ్యులతో చల్లగా ఉండాలని చెప్పి ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఘనంగా గొప్పగా నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఈశ్వర్రెడ్డి గారు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు। వారి కుటుంబ సభ్యులు కూడా భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ సభ్యుల్లో మరి సుధాకర్ యాదవ్ కానీ, రామరెడ్డి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ అందరూ కూడా, శశిధర్ రెడ్డి గారు అందరూ కూడా వచ్చిన నాయకులు అందరూ కూడా ఆ భగవంతుని దర్శనం చేసుకుని ఆ భగవంతుడు అందరిని చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు।